అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా కువైట్‌లో ఉన్న మన ఇండియన్ తెలుగు వాళ్ళతో పాటు ఇతర ప్రవాస సోదరులు కూడా ఉపయోగపడే విషయం ఇది. ఇటీవల కువైట్‌లో వివిధ ప్రాంతాల్లో చెకింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయనే విషయం మనకందరికి తెలిసిందే. రోడ్‌లో అయినా, కొన్ని ప్రాంతాల్లో అయినా వాహనాలు చెక్ చేయడం అయినా, డాక్యుమెంట్స్ పరిశీలించడం అయినా, అధికారులు తమ విధుల్లో భాగంగా చెకింగ్ చేస్తున్నారు. ఇది మనకందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. కానీ మన దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా? ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తున్నామా లేదా? అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో కువైట్‌లో ఉన్నప్పుడు చెకింగ్ ఎలా ఎదురైతే ఎలా మనం ఎదుర్కోవాలి? మనం ముందుగానే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? డ్రైవర్స్ గానీ, హౌస్ డ్రైవర్సు, కంపెనీ వర్కర్సు ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అనే విషయం ఈరోజు మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడే సమాచారం ఇందులో ఎక్కువగా ఉందన్నమాట. ముందుగా చెకింగ్ అంటే భయపడాల్సిన పని లేదు. ముందుగా ఒక విషయం క్లియర్‌గా చెప్పాలి. చెకింగ్ అంటే మనల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని కాదు. ప్రతి దేశంలోనూ చట్టాలుంటాయి. ఆ చట్టాలను అమలు చేయడానికి అధికారులు తమ విధుల్లో భాగంగా తనిఖీలు చేస్తారు. కువైట్‌లో అదే విధంగా ఉంటుందన్నమాట. మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే, మన చట్టాలను పాటిస్తుంటే మనం ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదనమాట. కానీ కొంతమంది చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పెద్ద సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవటం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం, వీసా లేదా రెసిడెన్స్‌కి సంబంధించిన సమస్యలు ఉండటం, ఇలాంటి విషయాలు తర్వాత పెద్ద ఇబ్బందులకు దారి తీయొచ్చు. అందుకే మనం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. మనం కువైట్‌లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ముందు ఇది జేయండి, తర్వాత ఏవైనా ఉండొచ్చు. ముందు మన బతాకా మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ బతాకాలో మన ఫుల్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? దీనికి కార్డుకు ఎక్స్‌పైరీ అయిపోయిందా లేదా? అని ముఖ్యంగా మనం చూసుకోవాలనమాట. చాలామంది ఏం చేస్తారంటే, ఇంకా టైం ఉందిలే అని అనుకుంటా ఉంటారు. కానీ చివరి రోజుల్లో తొందరపడి ఇబ్బందులకు గురవుతా ఉంటారనమాట. అందుకే ముందుగానే చూసుకోవడం చాలా మంచిదనమాట. అలాగే మన ఫోన్‌లో గూడా దానికి సంబంధించిన యాప్‌లయితే ఉంటాయి గదా! ఎగ్జాంపుల్ మొబైల్ ఐడీ ఇలా ఉంటాయి గదా! అవి గూడా సరిగ్గా పనిచేస్తున్నాయా? మనకు సమయానికి ఓపెన్ అవుతున్నాయా? అని జెప్పి గూడా అవి గూడా కరెక్ట్‌గా ఉండేట్టుగా చూసుకోండి. మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు అధికారులకు సంబంధించిన వాళ్ళొస్తే డైరెక్ట్‌గా చూపించొచ్చనమాట. ఎలాంటి భయపడాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా అవి చూసినారంటే అన్నీ సరిపోతాయనమాట. మనకు ఎలాంటి భయం ఉండదు. ఏమి చేయరనమాట. ఇప్పుడు కువైట్‌లో ముఖ్యంగా డ్రైవర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. నేను కూడా డ్రైవర్స్ సంబంధించిన విషయాలు ఎక్కువగా చూస్తుంటాను. కువైట్‌లో డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మొదటిదొచ్చేసి డ్రైవింగ్ లైసెన్సు సరైనదిగా ఉండాలి. చెల్లుబాటుగా ఉండాలనమాట. మీరు నడుపుతున్న వాహనము మనకు సంబంధించిందా? లేదా రిజిస్ట్రేషన్ ఇతర పత్రాలు సక్రమంగా ఉన్నాయా? లేదో చూసుకోండి. మూడోదొచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా తప్పకుండా పాటించాలి. కొంతమంది ఖాళీ రోడ్డు ఉంది కదా అని స్పీడ్ చేస్తా ఉంటారు. స్పీడ్‌గా వెళ్ళిపోతుంటారనమాట. కానీ ఒక్క నిమిషం తొందర కోసం జీవితంలో పెద్ద సమస్య ఎదురొచ్చదనమాట. చిన్నంగా ఏముందిలే చిన్నది ఎవరు లేరు గదా! అని జెప్పి స్పీడ్ ఎళ్ళిపోతా ఉంటారు. కానీ రోడ్డుకనేది స్పీడ్ లిమిట్ అనేది ఉంటాయి. అవి ఖచ్చితంగా పాటించాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌తో చూడటం, మాటాడటం లేదా వీడియోలు తీసుకోవటం, అలాగే వీడియోలు చూడటం, రీల్స్ జేయటం ఇలాంటివి అస్సలు చేయకండి. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం యాక్సిడెంట్‌కు కారణం కావచ్చు. మన కుటుంబం ఇండియాలో మన కోసం ఎదురు చూస్తుంది. మనం ఇక్కడ పని చేయడానికి వచ్చాం కాబట్టి సమస్యల్లో ఇరుక్కోవటం అస్సలు మంచిది కాదనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టేసుకోండి మన తెలుగు డ్రైవర్లు. హౌస్ డ్రైవర్ అయినా, కంపెనీ డ్రైవర్స్ అయినా ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన పని మీ పరిధిలో ఉందా? లేదా? అని చెప్పి చూసుకోండి. వాహనం అదే బండి ఎవరిది? మనం ఎక్కడికెళ్తున్నాము? ఏం పని చేస్తున్నాము? ఒకవేళ మనం ఏమన్నా ఆర్డర్ చేద్దాం ఉంటే మనకు కరెక్ట్‌గా ఎక్కడికెళ్తున్నాము? మనకు స్పష్టంగా ఉండాలనమాట. కార్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి చూసుకోవటం మంచిదనమాట. ముఖ్యంగా కంపెనీ వాహనం అయితే కంపెనీ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. మనం ఆ బండి ఎత్తుకొని మనం ఇంకో పని చేసినామంటే ఎత్తుకొని ఏస్తారనమాట. కువైట్‌లో హౌస్ డ్రైవర్ అయితే మీ స్పాన్సరు మీకు మీ బాబా సంబంధించిన కుటుంబం సంబంధించిన విషయాలైతే ఖచ్చితంగా ఉండాలనమాట. ఖచ్చితంగా పేర్లు గాని, వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా పెద్ద బాబాలు వాళ్ళది ఎవరిదో ఖచ్చితంగా నేమ్స్ అయితే ఉండాలనమాట. ఫోను నంబర్‌తో గూడా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏదైనా సందేహం ఉంటే ముందుగానే సంబంధించిన వ్యక్తులకు అడిగి తెలుసుకోవటం మంచిదనమాట. పర్లేదు ఏం గాదు అని రిస్క్ తీసుకోవద్దు. అస్సలు రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే రిస్క్‌లో పడేది మీరే. కోవిటోళ్ళేమో బానే ఉంటారు. ఇప్పుడు చెకింగు మిమ్మల్ని ఆపారనుకో, ఇలా మాట్లాడండి చాలు. మనం ఎలాంటి పనులు జేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఆఫీసర్‌లు ఆపితే ట్రాఫిక్‌లో గాని, ఎక్కడైనా చెకింగ్‌కి ఆపితే ముందు ఫస్ట్‌గా భయపడకండి. కారు ఆపమంటే సురక్షిత ఎక్కడైనా సేఫ్‌గా ఉండే చోట ఆపండి. వాళ్ళు ఏం అడిగినా దానికి ప్రశాంతంగా సమాధానం చెప్పండి. ఏదైనా తడబడటం గాని, భయపడటం గాని ఇలాంటివి అస్సలు చేయకండి. అవసరమైన దానికి సంబంధించిన పేపర్‌లు ఏమైనా అడిగితే బతాకులు గాని, ఇలాంటి దఫ్తర్లు గాని ఇలాంటివి ఏమన్నా అడిగితే ఖచ్చితంగా ఇవ్వండి. కానీ వాటిలతో వ్యవహారం చేయటం, కోపంగా మాట్లాడటం, ఇసుక్కోవటం, గొడవలు పడటం, కిందికి పైకి చూడటం అనేది అస్సలు చేయకండి. భాష ఒకవేళ రాకుండిందనుకో మీరు భయపడాల్సిన పని లేదు. సింపుల్‌గా, మర్యాదగా నవ్వుతూ, స్మైల్ ఇస్తూ ఖచ్చితంగా కరెక్ట్‌గా మాట్లాడండి. మీకు ఆ విషయం అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్‌కి గాని, లేపోతే మీ బాబాకి గాని నాకు అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళకి ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా మాట్లాడించండి. ఏం గాదు. అవసరమైతే ఒకవేళ కంపెనీ వాళ్ళదైతే స్పాన్సర్‌కు మీకెవరైతే ఉంటారో వాళ్ళైతే సంప్రదించి వాళ్ళకిచ్చేసానంటే వోళ్ళోళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అధికారులతో అనవసరంగా వాగ్వాదానికి దిగి వెళ్ళడం అస్సలు మంచిది కాదనమాట. ఎందుకంటే మర్యాదగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇతర దేశాన్ని నమ్ముకొనొచ్చున్నాము. మన కుటుంబాలను మనం నమ్ముకోనుండాయి. ఏదైనా చిన్న విషయం జరిగినా గాని మనం లాస్ అవుతాం తప్ప ఓళ్ళకేం బాగా ఉంటారు. ఇప్పుడు అవన్నీ కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ముఖ్యమైన విషయాలు చెప్తా ఉంటా. ఈరోజు ఫోన్ ఓపెన్ చేసినామంటే భారీ చెకింగ్ అక్కడుంది, ఇక్కడుంది అని చెప్పి టిక్‌టాక్‌లోను, ఫేస్‌బుక్‌లోను ఓని ఎక్కడ లేని ఏమో ఈళ్ళు దగ్గరున్నట్టుగా పోయి దగ్గరగా ఈళ్ళు ఏదో చెక్ చేసినట్టుగా మాట్లాడుతా ఉంటారు. రీల్స్ చేస్తా ఉంటారు. అవైతే అస్సలు నమ్మొద్దు. ఈరోజు కొన్ని న్యూస్ అయితే కొన్ని కరెక్ట్‌గా ఉన్నాయి. చెప్పేవాళ్ళు కూడా బాగా చెప్తున్నారు. కానీ అందరూ చెప్తారన్నమాట. అక్కడుండాయి, ఇక్కడుండాది, ఈ రోడ్‌లో వెళ్ళొద్దు, ఈ మెసేజ్‌లో ఈ చూడొద్దు, అక్కడికెళ్ళొద్దు అని చెప్తా ఉంటారు. మీరు ఏది నమ్మాల్సిన పని లేదు. కొన్ని వార్తలు అవి పాతయి గూడా ఉండొచ్చు. కానీ అవి పాత విషయాలు గూడా చూసి భయపడుతూ ఉంటారు కొని. అలాంటి రిస్క్‌లయితే తీసుకోవద్దు. కొంచెం ఆలోచించి తప్పుడు సమాచారమా లేదా అని జెప్పి ఒకసారి గమనించండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరిదైనా ఫోన్‌లు చేసినా మాట్లాడుకోండి. ఇలా ఉందా? ఇలా ఉందా? అని చెప్పి తెలుసుకోండి. ఏం గాదు. ఈ టిక్‌టాక్‌లో ఈ న్యూస్‌ల్లో వచ్చే వివరాలు తెలుసుకొని మీరు టెన్షన్ పడి మీకు ప్రాణం లేకుండా పోవటం, హార్ట్ అటాక్‌లు వచ్చి ఆలోచనలు పడటం ఇలాంటియి అస్సలు మంచిది కాదనమాట. ఇది గూడా కొన్ని ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. ముఖ్యంగా కువైట్‌లో ఉన్న ప్రతి ప్రవాస వ్యక్తికి ఒక విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. మీ ఉద్యోగం, మీ రెసిడెన్సీ, మీ పనులు, అనుమతులు చట్టంగా ఉన్నాయా? లేదా ఒకసారి చూసుకోండి. ఎవరైనా చెప్పారని లేదా కొంచెం ఎక్కువ డబ్బు వస్తుందని అనుకోని చట్టాలకు విరుద్ధంగా పోయి అక్కడ పని చేస్తా ఉన్నారనుకో మీరే నష్టపోతారనమాట. మొదట డబ్బు వచ్చినప్పుడు అనిపించొచ్చు. కానీ తర్వాత సమస్య వస్తే చాలా పెద్ద ఇబ్బందులైతే రాస్తాయి. కాబట్టి ఆ టయానికి ఎవరు ఉండరు. అక్కడ నువ్వే నష్టపోతావనమాట. కాబట్టి ఏం పని చేస్తున్నా ముందుగా అది చట్టబద్ధమైనదా లేకుండా ఉంటే ఇల్లీగల్‌గా అని చెప్పి మీరు ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ ఆ పని చేయడానికి నాకు అనుమతి ఉందా? నాకు సంబంధించిందా? లేపోతే నేను ఈ పని చేస్తే నాకేమన్నా అవుతుందా? అని చెప్పి ఒకసారి 1, 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ 10 కాలాలు మనం ఇక్కడ ఉండే పరిస్థితే. ఇక్కడ అచ్చన రూ. 10 దినాలకు, 5 దినాలకు అలా ఎక్కువ డబ్బొస్తుందని చెప్పి ఆశపడి జైలు పాలైపోయినామనుకో, మన ఫ్యామిలీస్ అయితే రోడ్డున పడతా ఉంటాయన్నమాట. ఒకవేళ ఇదే విధంగా ఇంట్లో పనిచేసే డ్రైవర్‌లైతే కారు మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా? టైర్‌లు బాగున్నాయా? టైర్‌లు బాగా పనిచేస్తున్నాయా? ఇన్స్యూరెన్సు, వాహనం సంబంధించిన పేపర్‌లు ఇవి చెల్లుబాటులో ఉన్నాయా? ఇలాంటి విషయాలు ముందుగానే చూసుకోవాలనమాట. ఎందుకంటే కోర్టులో చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఏమైనా జరిగినా గాని మనల్నే అంటారనమాట. ఎందుకంటే కారు సమస్యల వల్ల రోడ్డుపై ఆగిపోతా ఉంటాయి. ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా ఒకవేళ ఇబ్బందులైనాయనుకో బండి ఆగిపోతే రోడ్‌లో ఫస్ట్ మనల్నే అంటారనమాట. ఎందుకు చెప్పలేదు? ఎక్కడ చెప్పలేదని. ఒకవేళ వాళ్ళ తప్పున్నా గాని మనదే తప్పు. ఎందుకంటే ముందు మనం డ్రైవర్లు గదా! నువ్వు చూసుకోవాలి గదా! మేము మర్చిపోయుంటాము. మీరు చెప్పాలి గదా! అని చెప్పి ఖచ్చితంగా తిడతారు. ఈ మార మనకు ఎందుకంటే వాళ్ళకి ఓపిక తక్కువనమాట. ముఖ్యంగా ఈ ఎండాకాలం అయిందనుకో కువైట్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. కారు మధ్యలో ఆగిపోతే పెద్ద ఇబ్బందవుతది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ముందు కారును ఒకసారి చెక్ చేసుకోండి. అలవాటు చేసుకోండి. ఇప్పుడైతే ఇంకో సమాచారం చూద్దాం. నాకు నచ్చని విషయం ఏందంటే రాత్రుల్లో డ్యూటీలు చేయటం. రాత్రి సమయం డ్యూటీ చేయాలంటే నాకు చాలా భయం ఇప్పటికి గూడా. ఎందుకంటే నాకెందుకో కొన్ని సందర్భాల్లో బయటికెళ్ళేటప్పుడు పగులైతే ఎంతవరకైనా చేస్తాం. రాత్రుల్లో అర్ధరాత్రప్పుడు పోయి డ్యూటీలు చేయాలంటే నాకు గూడా భయమే ఇప్పటికి గూడా. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. భయం అనేది గాదు. రాత్రి సమయంలో బయట తిరిగేటప్పుడు కూడా మనం ఎప్పుడూ కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. మనం ఎక్కడికెళ్తున్నాము? ఎందుకెళ్తున్నాము? మన దగ్గర అవసరమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? బండి సరిగ్గా ఉండాదా? అని జెప్పి అనే విషయాలు మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా కొత్తగా కోవిడ్‌కొచ్చిన వాళ్ళు స్థానిక నియమాలు, రోడ్లు, ట్రాఫిక్ పద్ధతులు పూర్తిగా అర్థం చేసుకోండాల. కొంత సమయం పడతది వాళ్ళకి గూడా. ఎందుకంటే
నిదానంగా వోళ్ళు కూడా అలవాటైతేనే వోళ్ళు కూడా 10 మందికి చెప్తారు. ఎందుకంటే తొందరపడకండి. మీరెప్పుడన్నా పాత డ్రైవర్లు ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి. తెలుసుకుంటారు భిన్న. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో కోవిడ్‌లు ఎలా ఉన్నాయి మీకందరికి తెలుస్తా ఉంటది. మీరు చూస్తూనే ఉన్నారు. అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళను కొంచెం భయపెట్టకాకండి. వాళ్ళకి వివరంగా అర్థమయ్యేట్టుగా చెప్పండి. కానీ ఓకేనా? తప్పుడు సమాచారం అస్సలు చెప్పకండి. ఈ తప్పుడు సమాచారం చెప్పే వాళ్ళను అస్సలు నమ్మకాకండి బయట టిక్‌టాక్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని. మనం ఇక్కడికి ఎందుకొచ్చాము? మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడికొచ్చాము. ఇంట్లో అమ్మానాన్నల కోసం మనం ఇక్కడికొచ్చాము. ఒకరి జీవితాన్ని నమ్ముకొని మనం ఇక్కడికి రాలా. మన జీవితాన్ని కొంచెం బాగుపడి చేసుకోవడానికి కాబట్టి ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మన ఫ్యామిలీని బయట పడతదనమాట. డబ్బు, పేరు, ప్రశాంతత అది అన్నీ పోయేసి చెడ్డ పేరొచ్చది. ఎందుకంటే ఇంటికాడ మనం ఇక్కడ ఒకటి జరిగితే ఇంటికాడ ఒక 10 మంది 10 రకాలుగా చెప్తా ఉంటారు. బైసనం పోయేది మనకే. ట్రాఫిక్ రూల్స్ పాటించడం చిన్న విషయం గాదు. డాక్యుమెంట్లు బాగున్నాయో లేదో చూసుకోండి. చట్టాలను ఇక్కడ గౌరవించండి. అలా చూసుకుంటే 10 కాలాల పాటు ఇక్కడ సల్లగా ఉంటాం మనం. కోవిడ్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లు మాట్లాడకాకండి. ఖచ్చితంగా సీట్ బెల్ట్ ఏసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే పెద్ద ప్రమాదాలు దారితీస్తా ఉంటాయన్నమాట. సో, ఇదేననమాట వీడియో. కోవిడ్‌లో చెకింగ్‌లు జరుగుతున్నాయని విన్న వెంటనే భయపడాల్సిన పని లేదనమాట. ఇప్పుడు నేను చెప్పేటియన్నీ మీకు నచ్చుండొచ్చు. ఒకవేళ నచ్చకపోవచ్చుండు. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మనం పేపర్ సరిగ్గా ఉన్నాయనుకో, మనం ఎలాంటి భయపడాల్సిన పని లేదనమాట. మన రూల్స్ ఫాలో అయితే మనకేం భయము. ఈ వీడియో ముఖ్యంగా కోవిడ్‌లో ఉన్న మన తెలుగు సోదరులకు ఉపయోగపడుతది అనుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన విషయాలు ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండనమాట. కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగపడతది. ఇలాంటి కోవిడ్ సంబంధించిన విషయాలు, కోవిడ్ లైఫ్, డ్రైవర్స్, ఉద్యోగులు మరియు ఉపయోగకరమైన వీడియోల కోసం నా ఛానెల్ ఇప్పుడే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని తెస్తా ఉంటా. మరి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనకు ఎలాంటి ఉపయోగపడిన విషయాలు నీకు చెప్తా ఉంటాననమాట. ఓకేనా? మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అయితేనే సబ్స్క్రైబ్ చేయండి. లేకుండా ఉంటే లేదనమాట. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చా. అందరికీ ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.